ఒకవేళ నేను చెప్పిన మాటలు మీరు వినగలిగినట్లయితే, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఒబే ద వర్డ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ, 5వ వచనంలో ఏమంటాడంటే, యూ విల్ బి అ స్పెషల్ ట్రెజర్ టు మీ మోర్ దెన్ ఆల్ ద పీపుల్. చూడండి, ఐ లవ్ దిస్ వర్స్. ఇఫ్ యూ కీప్ మై కమాండ్మెంట్, మళ్ళీ ఒకసారి బై ద వే, ఓకే, ఇఫ్ యూ కీప్ మై కమాండ్మెంట్ దెన్ యూ షాల్ బీ అ స్పెషల్ ట్రెజర్ టు మీ అబవ్ ఆల్ పీపుల్, ఫర్ ఆల్ ద ఎర్త్ ఈజ్ మైన్. ఇప్పుడు చాలామందికి వారి అంటే నవ్ ఐమ్ జస్ట్ ఐ విల్ బి ఓపెన్ విత్ యూ. చాలామందిని తక్కువగా చూస్తారు, ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు మ్యారేజెస్ అండ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. దే విల్ సే, ఓ వీరు తక్కువ వారు. దెన్ దే విల్ సీ దట్ ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ఇన్ చర్చ్ కొన్నిసార్లు పాస్టర్లు కూడా, వేర్ యాజ్ గాడ్ ఈస్ టెల్లింగ్, ఓకే నువ్వు హూ ఎవర్ ఆర్ యూ, నువ్వు ఎవరు అంటే, నువ్వు ఐగుప్తు దేశంలో నువ్వు స్లేవ్ అంటే నువ్వు దాసుడివి. యు ఆర్ అ స్లేవ్. వెన్ యు ఆర్ అ స్లేవ్ యు సా వాట్ ఐ డిడ్ టు ద ఈజిప్షియన్స్. ఓకే, డబ్బులు లేని వారి కోసము ఎవరు ఎక్కువ త్యాగాలు ఏం చేయరు, ఎందుకంటే వారి దగ్గర నుంచి నాకు వచ్చే మేలు చాలా తక్కువ. ఎవరి దగ్గరైనా బాగా కొంచెం డబ్బులుండి ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే వారికి బొకే ఇస్తా. ఓకే, లైక్ వారు పుట్టినరోజుకో బొకే ఇచ్చి లేదా కేక్ ఇస్తే మేబీ దే విల్ సీ, ఓ శరత్ బర్త్డే నెక్స్ట్ ఇయర్ వస్తే గుర్తుపెట్టుకుంటాడేమో అని, సో దట్ దే విల్ రిమెంబర్ మీ. కానీ నాకన్నా తక్కువ వారికి నేను ఎందుకు ఇవ్వాలి? సో హీస్ టెల్లింగ్ టు దీస్ పీపుల్, ఒకవేళ నువ్వు నన్ను, ఇఫ్ యూ కీప్ దట్ కవెనెంట్ విత్ మీ, యూ విల్ బి అ స్పెషల్ ట్రెజర్ అని చెప్తున్నాడు. యూ విల్ బి అ స్పెషల్ ట్రెజర్ అబవ్ ఆల్ ద పీపుల్. దాని తర్వాత కిందకి రండి, 9వ వచనము. ఇదిగో నేను మీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మిక ఉంచునట్లు నేను కారు మబ్బులతో నీ యొద్దకు వచ్చేదనని చెప్పాను. నేను మీ యొద్దకు వచ్చేదిని, సో దట్ ద పీపుల్ విల్ హియర్ వెన్ ఐ స్పీక్. బై ద వే, మళ్ళీ విశ్వాసము వినుట వలన కలుగుతుంది. యూ విల్ గెట్ ఫెయిత్ బికాజ్ యూ హియర్. ఓకే, మళ్ళీ దేవుడు ఏమంటున్నాడంటే, బిహోల్డ్ ఐ విల్ కమ్ టు యూ ఇన్ అ థిక్ క్లౌడ్ దట్ పీపుల్ మే హియర్ వెన్ ఐ స్పీక్ విత్ యూ అండ్ బిలీవ్ యూ ఫర్ ఎవర్. ఓకే మోషే, నువ్వు చెప్పిన మాటలు వారు నమ్మునట్లుగా నా స్వరాన్ని నేను వారికి వినిపిస్తా. ఐ విల్ మేక్ ష్యూర్ దట్ దే కెన్ హియర్ యూ అండ్ దే కెన్ హియర్ మీ స్పీక్ విత్ యూ. ఓకే, దీనికి ఒకసారి ముందు వచనం చదవండి, 7వ వచనము. మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి, ఓకే, యెహోవా తనకు ఆజ్ఞాపించిన ఆ మాటలన్నీ వారి ఎదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఓకే ఏకముగా ఉత్తరం ఇచ్చిరి. See, this is a kind of marriage. ఇది ఒక వివాహము లాంటిది. ఓకే, దేవుడు వచ్చి చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నా నిబంధనని అనుసరించగలిగినట్లయితే, హీస్ కమింగ్ అండ్ హీస్ సెట్టింగ్ సమ్ రూల్స్. అప్పుడు సీనాయి పర్వతం దగ్గర మోషేకి అంటూ చెప్తాడు, మోషే వీరెవ్వరూ ఈ సీనాయి కొండ దగ్గరికి ఎవరు రాకూడదు, యూ హ్యావ్ టు పుట్ వన్ బౌండరీ అని చెప్తాడు. ఓకే, ఎవరైనా ఈ కొండ దగ్గరికి వస్తే వారు చనిపోతారు, యాజకులైనా ఎవరైనా, పశువులైనా మనుషులైనా. హీ విల్ గివ్ ద క్లారిటీ టు మోషే నువ్వు ఒక్కడు మాత్రమే, ఓన్లీ యూ అండ్ ఆరోన్ కెన్ కమ్ అప్. ఓకేనా, నువ్వు అహరోన్ మాత్రమే పైకి రావచ్చు, నేను నీతో మాట్లాడే మాటలు వీరు వినగలుగుతారు. ఓకే, సీ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. సో హీస్ టెల్లింగ్ టు దెమ్, ఇప్పుడు వివాహంలో ప్రమాణాలు చేపిస్తారు కదా, దే విల్ ఆస్క్ దెమ్, ఆర్ యూ విల్లింగ్? ఓకే, ఆర్ యూ విల్లింగ్? అప్పుడు దెన్ ఐ షుడ్ సే ఎస్ ఐ డూ. సో దేవుడు వచ్చి వారిని అడిగిన తర్వాత వారందరూ ఏమంటారంటే, ఆల్ దట్ ద లార్డ్ హ్యాస్ స్పోకెన్ వీ విల్ డూ. దిస్ ఈజ్ అ కైండ్ ఆఫ్ వెడ్డింగ్. ఇది ఒకలాంటి వివాహము. ఓకే, దేవుడు వీరందరిని ఎంచుకొని వీరికి చెప్తున్నాడు, ఇదిగో ఇంకా నువ్వు ఈ నిబంధనని అనుసరించగలిగినట్లయితే నేను నిన్ను బాగా చూసుకుంటా, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ వెరీ వెల్. కానీ ఒక బౌండరీ ఉంది, దేర్ ఈస్ అ రూల్. ఈ కొండ దగ్గరికి నువ్వు రాలేవు, నువ్వు ఏది పడితే అది చేసి యూ కెనాట్ కమ్ టు మీ, నువ్వు రాలేవు. సో హీ విల్ పుట్ వన్ బౌండరీ దేర్. ఒక బౌండరీని ఏర్పాటు చేస్తాడు. ఒకసారి చదవండి 16వ వచనం నుంచి. మూడవ నాడు
ఉదయమైనప్పుడు ఆ. ఆ పర్వతము మీద ఓకే. ఉరుములు మెరుపులు ఆ. సాంద్ర మేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా ఓకే. పాలెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు ఆ. మోషే పాలెములో నుండి ప్రజలను అవతలకు రప్పింపగా ఆ. వారు పర్వతము దిగువన నిలిచిరి. ఆ. యెహోవా అగ్నితో ఓకే. సీనాయి పర్వతము మీదికి దిగి వచ్చినందున ఆ. అదంతయు ధూమమయమై ఉండెను. ఓకే. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. ఆ. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఓకే. ఆ బూరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. ఓకే. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చిచుండెను. యెహోవా సీనాయి పర్వతము మీదికి అనగా ఆ పర్వత శిఖరము మీదికి దిగివచ్చెను. యెహోవా పర్వత శిఖరము మీదికి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయెను. సో నౌ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ భయం వేస్తూ ఉంది. దే ఆర్ గెటింగ్ స్కేర్డ్ బికాస్ దే హ్యావ్ నాట్ సీన్ దిస్ పవర్. ఐగుప్తు దేశంలో వీరింట్లో ఏం జరగల. వెన్ దే వర్ ఇన్ ఈజిప్ట్ వీరింట్లో ఏమీ జరగలేదు. దే డిడ్ నాట్ హ్యావ్ దిస్ కప్పలు రావడము లేదా ఎలర్జీస్ రావడము, మనుషులు దే డిడ్ నాట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దిస్. వీరు చూసిన అద్భుత కార్యాలు ఏంటంటే ఎర్ర సముద్రం పాయలవ్వడము ఫేస్ టు ఫేస్. They have seen some of the daylight and all of this, but they have not seen the presence of God. దేవుని యొక్క సన్నిధిని వారు చూడాల. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని వారు చూడడము వినడము జరిగిందో వారికి చాలా భయం వేసేసింది. ఎప్పుడైతే దేవుడు చెప్తున్నాడు, యు ఆర్ అ స్పెషల్ పీపుల్ ఫర్ మీ.